గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజేస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మల్మల్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. అన్నీ కూడా హ్యాండ్ వాష్, ఇంట్లోనే వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. కొన్ని బార్డర్స్లో ఉన్నాయి, కొన్ని ప్లెయిన్లో ఉన్నాయండి. చూద్దాం. శారీస్ అన్నీ కూడా 5.5, 560 అలా ఉంటాయి. సో చూద్దామండి. చూసే ముందు మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, మెట్రో పిల్లర్ నంబర్ 1088, అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలండి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడి నుంచి థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ పంజగుట్ట అని బ్లూ కలర్ బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. సో చూద్దామండి. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ పంజగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుందండి. అండ్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము గైడ్ చేస్తాం. ఓకే అండి, చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో. చూసే ముందు ఇక్కడ ఒక కాటన్ డ్రెస్ ఉందండి. కాటన్ డ్రెస్, కాటన్ చున్నీ, కాటన్ బాటమ్. ఇది వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ వస్తుందండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఇలాగే యోక్ ఉందండి. ఇలా లైట్ ఎల్లో కలర్, క్రీమ్ కలర్లో కొంచెం డార్క్ షేడ్, లైట్ ఎల్లో, దీనికి ఇలా పర్పుల్ అండ్ గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి. ఇది యోక్ పార్ట్. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది ఇలాగే. అండ్ మనకు డ్రెస్ అంతా ఇలా వస్తుందండి. పర్పుల్ కలర్ బాక్స్లు వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్తో బూటా వస్తుంది. ఇది చున్నీ, 2.5 మీటర్స్ టాప్, 2.5 మీటర్స్ చున్నీ, 2 మీటర్స్. ఇది బాటమ్ అండి. మనకి ప్రింట్ కాళ్ళ దగ్గర ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం కలర్ అంటింది, ఇది మన కటింగ్లో వెళ్ళిపోతుంది, కనిపించదు. ఈ డ్రెస్ వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్, హోమ్ వాష్ అండ్ ఐరన్. ఇప్పుడు వచ్చేసి కాటన్ శారీస్ చూస్తామండి. ఇవి కొన్ని బార్డర్ చీరలు ఉన్నాయి. ఇలా బార్డర్ వచ్చింది, దీనికి ఇలా వైట్ ఇలా బాల్స్ వీవింగ్ బార్డర్ వచ్చేసి ఇది ప్యూర్ 100% కాటన్ అండి. అండ్ ఇలా మనకు సెల్ఫ్ స్ట్రైప్స్, చెక్స్ లాగా ఇలా హారిజాంటల్ స్ట్రైప్స్ ఇలా వచ్చిందండి. మీకు ఇక్కడ ప్లెయిన్ దీంట్లో చూస్తే ఐడియా వస్తుంది. ఫ్యాబ్రిక్ ఇలా వచ్చిందనమాట. ఇలా వీవింగ్ బార్డర్ వచ్చింది చీరకి. అండ్ రస్ట్ అండ్ వైట్, ఇది బ్లౌజ్. ఫుల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్కి. శారీస్ అన్నీ కూడా 5.5, 560 అలా ఉంటాయి. చీర పళ్ళు, చీర బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర అంతా కూడా రస్ట్ పైన ఇలా ఎల్లో కలర్తో, డార్క్ మస్టర్డ్ ఎల్లోతో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి, సెల్ఫ్ కలర్లో. 1550 ప్లస్ షిప్పింగ్. సేమ్ కలర్ కాంబినేషన్లో ఈ చీర ఉందండి. బార్డర్స్ డిఫరెంట్ ఇలా వచ్చింది. ప్రింట్ కూడా దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. బ్లౌజ్ ఇది, అది ఆ బ్లౌజ్ వచ్చేసి మ్యాంగోస్ ప్రింట్ ఉంది. ఈ బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉందండి. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. బ్రౌన్ అండ్ లెమన్ ఎల్లో పైన అంతా గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చిందండి. ఇది పళ్ళు, ఇది బార్డర్. గ్రీన్, మజంతా పింక్, బ్రౌన్ 3 కలర్స్తో ప్రింట్ వచ్చింది బార్డర్లో. ఇది బార్డర్లో వీవింగ్ డిజైన్, ఇలా బాల్స్ వీవింగ్ డిజైన్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అంతా ఇలా మనకి ఇలా హారిజాంటల్ స్ట్రైప్స్, సెల్ఫ్ స్ట్రైప్స్ వచ్చిందండి. ఇది బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది, శారీకి వచ్చిన ప్రింటే. పళ్ళు, చీర బాగుందండి. చీర అంతా కూడా 3 కలర్స్ బార్డర్ వచ్చినందుకు చాలా బాగుంది. 1550 ప్లస్ షిప్పింగ్. మస్టర్డ్ ఎల్లో, అది గోల్డెన్ ఎల్లో, మజంతా పింక్. ఇది బ్లౌజ్ మంచి బ్రైట్ కలర్లో ఉంది. చీర అంతా ఇలా బార్డర్ వచ్చిందండి.
వీవింగ్ బార్డర్ వచ్చింది. చీర అంతా ఇలా చెక్స్ వచ్చింది. రెడ్ అండ్ ఆరెంజ్ తో ప్రింట్. చీర పళ్ళు, బ్లౌజ్. ఇదే 1600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చి రంగోలీ చీర వచ్చింది. రంగోలీ చీరకు ర్యాపిడ్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్, చీర సాఫ్ట్ పాలిషింగ్ లో ఉందండి. అసలు స్టార్చ్ లేదు చీరకి. ఎంత బాగుందో చూడండి, సాఫ్ట్ గా. మామూలుగా రంగోలీ శారీస్ అలాగే వదిలేస్తాం కదా, దీని ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. ప్రింట్ వచ్చి చాలా అందంగా ఉందండి. ఇది ఇవి వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ప్రింటింగ్ రంగోలీ శారీ ప్లస్ ప్రింటింగ్ వచ్చినందుకు 1850 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా పర్పుల్ షేడ్స్లో రంగోలీ శారీ అండి. బ్లౌజ్ ఇది కూడా ర్యాపిడ్ ప్రింట్లో ఉంది. చాలా బాగుంది ఈ చీర. కానీ అయితే ఒకటే చీర ఉందండి. ఎంత బాగుందో. 1850 ప్లస్ షిప్పింగ్. క్రీమ్ అండ్ లైట్ గచ్చకాయ గ్రీన్ కలర్స్తో వచ్చింది. ర్యాపిడ్ ప్రింట్లో ఉందండి. $1850 ప్లస్ షిప్పింగ్. ఈ 3 రంగోలీ శారీస్ ఉన్నాయండి. నార్మల్ ప్లెయిన్ కాటన్ చీర ఉంది. డార్క్ మస్టర్డ్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్. చీరంతా ఇది పళ్ళు అండి. చీరంతా ఇలా ప్లెయిన్ వదిలేసాము, డిఫరెంట్గా ఉంటుందని. జస్ట్ బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చేసి ఇలా ప్లెయిన్ వదిలేసాం. మంచి గ్రీన్, డార్క్ గ్రీన్, నాచ్ గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్. 1550 ప్లస్ షిప్పింగ్. ఈ డోరియా చీర వచ్చిందండి. డోరియా అంటే ఇలా ఫ్యాబ్రిక్లో సెల్ఫ్ స్ట్రైప్స్ వస్తుంది చీర అంతా. మంచి పెసర గ్రీన్, పర్పుల్. ఇది చీర. పర్పుల్ పైన ఇలా ప్రింట్ వచ్చిందండి. ఇది చీర పెసర గ్రీన్ పైన బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్. ఇది బ్లౌజ్. చీర బ్లౌజ్. వన్ సైడ్ బార్డర్ ఉంది, పర్పుల్ కలర్ బార్డర్. ఇది బ్లౌజ్ అండి. $1550 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రే అండ్ పర్పుల్. ఇది కూడా సింపుల్గా నీట్గా ప్రింటింగ్ ఉందండి. జస్ట్ సింగిల్ కలర్, ఐ మీన్ బ్లాక్, పర్పుల్ కూడా అన్ని సింగిల్ కలర్స్తో. బ్లాక్ బార్డర్, పళ్ళులో మాత్రం పర్పుల్ కలర్ యూజ్ చేసాం. ఇది లైట్ పర్పుల్ అండ్ గ్రే కలర్ అండి. 1550 ప్లస్ షిప్పింగ్. అన్నీ కూడా హోమ్ వాష్. లైట్ అండ్ డార్క్ పర్పుల్. ఇది బ్లౌజ్. హకోబా బ్లౌజ్ వచ్చింది దీనికి. చీర మొత్తం హారిజాంటల్ లైన్స్ కింద ప్రింట్ అయి ఉందండి. ఇది మన నేతలోనే ఇలా వచ్చిందండి దారాలు. ఈ లాకింగ్ అంతా పర్ఫెక్ట్ ఉందండి. ఊరికే ఇలా దారాలు మాత్రం మనకు వీవింగ్ లోనే ఇలా ఎక్స్ట్రా ఇలా బయటకు వచ్చినాయి. అది కుర్చీలలో వెళ్ళిపోతుంది. చీర బ్లౌజ్. బీట్రూట్ కలర్ అండ్ కాపర్ సల్ఫైడ్ బ్లూ అండి. బీట్రూట్లో కూడా లైట్ బీట్రూట్ కలర్ ఉంది. చాలా బాగుంది కలర్. పళ్ళు, చీర వర్టికల్ లైన్స్ కింద ప్రింట్ ఉంది.
బాగుంది కలర్ కాంబినేషన్. బ్లాక్ అండ్ ఎల్లో, బ్లాక్ అండ్ లెమన్ ఎల్లో పైన అంతా ఇలా గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చిందండి, ప్యారెట్ గ్రీన్లోనే. అంటే శారీ అంతా బ్లాక్ కలర్ కాబట్టి ర్యాపిడ్ కలర్లో మనకు బ్లాక్ పైన ప్రింటింగ్ కలర్స్ కనిపించవు, అందుకని వదిలిస్తామండి ఇలాగే. బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. చీరలు అన్నీ స్టార్చ్ లేకుండా ఇలా సాఫ్ట్ పాలిషింగ్లో ఉన్నాయండి. కొంచెం వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా ఇక్కడ. పింక్, బీట్రూట్ పింక్ అండ్ ఎల్లో కలర్, డార్క్ ఎల్లో, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. చీర 1550 ప్లస్ షిప్పింగ్. గ్రే అండ్ బ్లూ, ఇది గ్రే కలర్ బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి ఇలా హకోబా స్టైల్లో వచ్చింది. లైట్ అండ్ డార్క్ గ్రే షేడ్స్లో చాలా బాగుంది చీర. గ్రే పైన, డార్క్ గ్రే పైన అంతా బ్లాక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. వైట్ శారీకి ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్, పళ్ళు, బార్డర్ సేమ్ ఇలాగే ప్రింటింగ్ వచ్చింది, సింగిల్ కలర్తో ప్రింట్. ఇది చాలా బాగుంది చీర. ప్రింటింగ్ ఈ కలర్స్ చాలా బాగుందండి. వైట్ అండ్ గచ్చకాయ గ్రీన్ కలర్. ఇది కూడా మనకు శారీ అంతా ఇలా ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్. చీర పింక్ కూడా మనకు చీర అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్, పళ్ళు, బార్డర్ ఇలా జిగ్జాగ్ లైన్స్ కింద ప్రింట్ వచ్చింది. ఇది 1550 ప్లస్ షిప్పింగ్. వైట్ పైన ఇలా రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది. రెడ్ అంటే డార్క్ రెడ్ కాదండి, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ రస్ట్ కలర్ షేడ్లో ఉంది ప్రింటింగ్ కలర్. మనకు బ్లౌజ్, పళ్ళు సేమ్ ప్రింట్ ఉంటుంది. వైట్కి బ్లూ అండ్ బ్లాక్తో ప్రింట్ వచ్చిందండి. శారీ అంతా బ్లూ కలర్ ప్రింట్, కిందంతా బ్లాక్. ఇది యాక్చువల్, ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా చీర మెటీరియల్ ఉంది, దీనికి లైనింగ్ అవసరం అవుతుందండి. సేమ్ ప్రింట్ ఉంటుంది, సేమ్ పళ్ళు, బ్లౌజ్, బార్డర్. ఇట్లా ఇంత ఫైన్ ఉందండి, కాటన్ కూడా చాలా బాగుంది. వైట్కి ఇలా నాచ్ గ్రీన్ కలర్ వచ్చిందండి, లైట్ ఆఫ్ వైట్ షేడ్లో ఉంది. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్, ఇదే ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్, లైనింగ్ అవసరం అవుతుంది. ఇది బ్లాక్ కాదు, డార్క్ గ్రీన్, నాచ్ గ్రీన్లో డార్కెస్ట్ షేడ్ అనమాట. ఇక తెలుస్తుంది చూడండి. వైట్, లైట్ పింక్ అండ్ రెడ్, ఎంత బాగుంది చూడండి. రెడ్ అంటే మనకు పింక్లో డార్కెస్ట్ పింక్, ఆల్మోస్ట్ లైక్ రెడ్ కలర్ అండి. ఇది చాలా బాగుంది చీర. ప్రింట్ కూడా ఎంత ఉంది చూడండి, పింక్, మళ్ళీ ఫ్లవర్స్, జిగ్జాగ్ లైన్స్ ప్రింట్ చేసి మళ్ళీ అందులో ఫ్లవర్స్. మనకు పళ్ళు వరకు ఇలా ఫ్లవర్స్ వచ్చింది, తర్వాత అంతా జస్ట్ జిగ్జాగ్ లైన్స్ మాత్రం ఉంది. ఇది లైట్ పౌడర్ బ్లూ కలర్, పౌడర్ గ్రేష్ కలర్ అండి. దీనికి వచ్చేసి లైట్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్లో బార్డర్. ఇది హకోబా బ్లౌజ్. చీర, పళ్ళు, శారీ అంతా ఇలా వర్టికల్ లైన్స్లో వచ్చింది. చాలా బాగుంది చీర అయితే. ఇది
1550 ప్లస్ షిప్పింగ్. వైట్, గ్రే అండ్ బ్లూ. ఇది బ్లౌజ్ చీర, పళ్ళు. ఎంత బాగుంది చూడండి, వైట్ కలర్ చీర, ఇలా క్రాస్ లైన్స్లో ప్రింట్ వచ్చింది అండ్ బూటా వచ్చింది. బ్లాక్, బ్లూ. బ్లూ కూడా మనకు స్లేట్ గ్రే కలర్ లాగా వచ్చిందండి ప్రింట్, చాలా బాగుంది. లైట్ అండ్ డార్క్ గ్రే కలర్స్లో చీర ఎంత బాగుందో. డార్క్ గ్రేలో బ్లౌజ్, హకోబా మెటీరియల్. 1550 ప్లస్ షిప్పింగ్. సో ఇవన్నీ మనం చూసిన కాటన్ శారీస్. మీకు నచ్చిన శారీస్ మాకు ఫొటోస్ వాట్సాప్లో షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసి శారీస్ అన్నీ చెక్ చేసుకోండి ఎండ్ టు ఎండ్. ఆ ప్రొసీజర్ అంతా కూడా కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి శారీ చెక్ చేసుకునే వరకు రికార్డ్ చేసి వీడియో రికార్డ్ చేసి పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.